అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 12th రోజు ఈవినింగ్ ఒక లేడీ తనని ఆటోలో ఎవరో తీసుకెళ్లిన తర్వాత కొట్టి తన దగ్గర ఉన్న నగలు అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు అనేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమెను ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాము. కొంచెము ఆ దెబ్బలకి షాక్ వల్ల కొంచెం ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం డిలే అయింది. అదే రోజు నైటు ఆ కేసు రిజిస్టర్ చేశాము. ఆమె చెప్పడం ఏంటంటే, మనకు టీడీ గుట్ట దగ్గర లేబర్ అడ్డా ఉంది, అక్కడ ఒక ఆటోలో ఒక ఇద్దరు మగ మనుషులు ఒక ఆడ మనిషి వచ్చేసి ఫలానా చోట పని ఉంది రూరల్ లిమిట్స్లో జడ్చెల్ల సైడు రమ్మని చెప్తే ఈమెను ఇంకొక ఆమె వాళ్ళిద్దరు రిలేటివ్స్, ఇద్దరు లేడీస్ విక్టిమ్స్ కూడా, వాళ్ళిద్దరు కూడా అదే ఆటోలో ఎక్కి వెళ్ళారు. వాళ్ళని జడ్చెల్ల వైపు అంటే మయూరి పార్క్ వైపు లోపలికి తీసుకెళ్ళి ఆ పొదల్లోకి వాళ్ళిద్దరిని కూడా కొట్టి వాళ్ళకి కాళ్ళకున్న కడియాలు, ఆ బంగారు గుండ్లు, పుస్తల తాడుకి సంబంధించినవి, చెవి పోగులు తీసేసుకొని వెళ్ళిపోయారు. ఇద్దరు లేడీస్లో ఒక ఆమె కొంచెం బెటర్గా ఉండే ఆమె ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరికైతే కొంచెం గాయాలు ఎక్కువైనాయో ఆమె ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అయింది. వెరీ నెక్స్ట్ డే మళ్ళీ మనకు సేమ్ కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద అప్పయ్య అండ్ టీమ్, మనకు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సీనయ్య ఎస్ఐ వాళ్ళ టీం అందరూ కలిసి కూడా మనకు లోకల్లో ఈ మధ్యలో మనం చాలా మటుకు డోనార్స్ సహాయంతో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ కెమెరాలతోని ఆటో అని చెప్పేసరికి మన దగ్గర ఆటోలో మొత్తం 5,700 ఆటోల డేటాబేస్ ఉంది. సో వెరిఫై చేయడం జరిగింది. అయితే వీళ్ళు చాలా తెలివిగా ఆటో మీద మనకు ట్రాఫిక్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసేసారు, ఇంకో పట్టా పెట్టేసి. సో ఆ నెంబర్ కూడా కనబడలేదు. బట్ దాన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. ప్రతి పాయింట్లో కూడా వెరిఫై చేసుకుంటూ ఆ ఆటో ట్రేస్ చేయడం జరిగింది. దాని నుంచి మనకు ఈ ముగ్గురు కూడా దొరికారు. ఇద్దరు మగ మనుషులు ఎవరైతే ఈ భరత్, శోభ, నరేష్, ఈ ముగ్గురు. ఫస్ట్ అఫెన్స్ వచ్చి ముగ్గురు కలిసి చేశారు. రెండో అఫెన్స్ మాత్రం ఈ నరేష్ అనే అతను ఒక్కడే చేశాడు. ఇంకా ఏమున్నాయేమో చూడాల్సింది. ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నాము. ఫర్దర్ పోలీసు కస్టడీకి వేసి మిగిలిన అఫెన్సెస్ ఇంకేమైనా ఉన్నాయేమో వాళ్ళ సిడిఆర్ ప్రకారము, టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం చూసుకోవడం జరుగుతుంది. అయితే ప్రజలకి అప్పీల్ చేసేది ఏంటంటే, మన దగ్గర మహబూబ్నగర్లో కంప్లీట్గా ఆటోలది డేటాబేస్ ఉంది. మీరు ఆటో ఎక్కినప్పుడు మీకు ఏమాత్రం డ్రైవర్ మీద డౌట్ అనిపించినా ఇమీడియట్గా ఆటో మీద ఆ ట్రాఫిక్ నెంబర్ ఉంది. ఆ ట్రాఫిక్ నెంబరు మీకు తెలిసిన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి పంపించేస్తే మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా తర్వాత రిఫరెన్స్ ఉంటుంది. ఏదైనా ఉన్నా కూడా ఇలాంటి సందర్భాల్లో ఆ ఆటో నెంబరు మనకి యూజ్ అవుతుంది. అట్లాంటి ఆటో నెంబర్స్తోనే చాలా మటుకు బ్యాగ్స్ పోగొట్టుకున్నా, అంతకుముందు ప్రీవియస్గా కూడా మనకు 2 టౌన్లో రాబరీ కేసెస్ జరిగినాయి. అవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది. అన్నీ కూడా డిటెక్ట్ అయినాయి. లేదు, ఇప్పటివరకైతే లేదు. బట్ మళ్ళీ పోలీస్ కస్టడీకి వేసుకొని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. కంటిన్యూ అవుతుంది. నిన్న కూడా ఒక అంటే ఎట్లుంటారు వాళ్ళు, ఇప్పుడు చూశారు కదా అఫెన్స్, క్రిమినల్ ఎలా ఆలోచిస్తాడు, దాన్ని కవర్ చేశాడు. ముందు మాత్రం ఆ ఫోటో చూపించు, ముందు మాత్రం చిన్నగా ఉంది 544 ఆటో నెంబర్ మనం ఇచ్చింది ట్రాఫిక్ పోలీస్ నుంచి. అందుకనే మీకు కూడా ఎవరైనా ప్రజలకి, ప్రెస్ అందరికీ కూడా మిత్రులు చెప్పేది ఏంటంటే, మీకు నెంబర్లెస్ ఎక్కడైనా కనిపిస్తే, ట్రాఫిక్ నెంబర్లెస్ కనిపిస్తే మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్గా ఆటో నెంబర్ పెట్టేసేయండి, మేము ట్రేస్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.